భారత్లో క్రికెట్ అంటే పిచ్చి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ క్రికెట్ను ఆదరిస్తారు. ఇక్కడ క్రికెట్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు, డబ్బు, కీర్తిని సంపాదించడానికి గొప్ప సాధనం కూడా. నిజంగా భారత క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. బీసీసీఐ నుండి కాకుండా క్రికెటర్లు అనేక రకాల ప్రకటనలు చేయడం ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. వీటికి తోడు ఐపీఎల్లో కూడా ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఈ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. అలాగే బీసీసీఐ కూడా ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. చాలా మంది మాజీ క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కూడా చాలా సంపాదిస్తున్నారు. నేటికి వారి ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే భారతదేశంలోని అత్యంత ధనిక క్రికెటర్లు ఎవరో మీకు తెలుసా? క్రికెట్ గాడ్గా పేరొందిన సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించి 10 ఏళ్లు గడుస్తున్నా ఆయన ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు మెంటార్గా ఉన్నాడు. ఇది కాకుండా సచిన్ అనేక పెద్ద బ్రాండ్ల ప్రకటనలను కూడా చేస్తాడు. పలు నివేదికల ప్రకారం సచిన్ నికర విలువ దాదాపు $150 మిలియన్, అంటే 1245 కోట్ల రూపాయలు. ఇక ఈ జాబితాలో భారత్కు 2 ప్రపంచ కప్లు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2వ స్థానంలో ఉన్నాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కానీ అతను ఇప్పటికీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ప్రతి సీజన్కు 12 కోట్లు తీసుకుంటున్నాడు. ఇది కాకుండా ధోని ఇటీవల సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టాడు. పలు కంపెనీలకు ప్రకటనలు కూడా చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ధోని నికర విలువ దాదాపు 900 కోట్ల రూపాయలు. అలాగే ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. విరాట్ బీసీసీఐ, ఐపీఎల్ ప్రకటనలు, అనేక రెస్టారెంట్ల నుండి పెద్ద మొత్తంలో ఆయన డబ్బు సంపాదిస్తారు. తాజా నివేదికల ప్రకారం అతని నికర విలువ దాదాపు 770 కోట్ల రూపాయలు. ఇటువంటి పరిస్థితిలో అతను రాబోయే రోజుల్లో ధోని, సచిన్ల రికార్డులను బ్రేక్ చేయగలడు. ఇక ఈ విషయంలో భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ 4వ స్థానంలో నిలిచాడు. గంగూలీని కోల్కతా యువరాజు అంటారు. గంగూలీ కోల్కతాలోని ధనిక కుటుంబం నుంచి వచ్చాడు. అతను ఇప్పటికీ అనేక కంపెనీలకు ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం గంగూలీ మొత్తం నికర విలువ దాదాపు 417 కోట్లుగా ఉంది. చివరగా ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 5వ స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు మరియు ఇప్పటికీ చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే కమెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఇంకా సెహ్వాగ్కు స్కూల్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటితో సెహ్వాగ్ మొత్తం నికర విలువ ప్రస్తుతం 304 కోట్ల రూపాయలుగా ఉంది.